రామ్మ చిలకమ్మ రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ గాజువాక పిల్ల మీ గాజులో లంగాదా గాజువాకే పిల్ల మాది గాజులో ఏం పేరేనా? విజయ్ సార్. ఏం చేస్తుండవు? ఏ పని ఏం చేస్తా సార్? ఏం వర్క్ సార్? ఒక చిన్న వర్క్ ఉంది, సీట్ బెల్ట్ వేసుకో. యాక్చువల్గా ఇంట్లో పని. సరే సార్. ఇక మొదలెడదామా? బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. డబ్బులు బాగున్నోళ్ళు, ఈయనకి మతి స్థిమితం లేదు సరిగ్గా, ఈయనను చూసుకుంటూ ఉండాలి. అదే పని. రోజుకి 1000 రూపాయలు. నీకు కావాలంటే అడ్వాన్స్ 50,000 ఇప్పిస్తాను. ఇతనికి బాల్ ఆట ఆడిపియాలా, ఇతనితో ఆడుకుంటూ ఉండాలి. ఇంకా అట్లా అనమాట. ఈయన మన స్థిమితం బాగాలేదు. నువ్వు ఓకే అని చెప్తే మాట్లాడతాను, లేదంటే చిన్న పని కూడా ఉంది, ఆ పని చూసుకొని వెళ్ళిపోదు. నీకు ఏమనుకుంటున్నావు? ఏముంటానే కదా సార్ అంటే మళ్ళీ ఊరు పోయి చెప్పి రావాలి కదా సార్, మాట్లాడుకొని ఊరు పోయి నేను బట్టలు గిట్టలు అవి చేసుకుని రావాలి కదా. చెయ్యనికి నీకేం బాధలే కదా. బాధ ఏం లేదు సార్. ఈ మంచిని నవ్వించాలా, ఈ మంచితో ఆడుకుంటుండాలా, అట్లా అని చెప్పేసి ఉండాలా. అన్న 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 ఏం పేరు అండి? విజయ్ సార్. విజయ్. విజయ్ 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 అన్న అట్లా ఈయనతో జాలిగా ఉండాలి. అట్లా నువ్వు ఒప్పినాడు అనుకో, వీడు డబ్బులు ఎంత అంటున్నా ఇచ్చేస్తుంటాడు. డబ్బులు లెక్క చెయ్యడు, వాళ్ళ ఆయన కానించి తెస్తాడు. తీసుకో వెతుకో, నేను చెప్పనులే అని చెప్పి ఇచ్చేస్తాడు. డబ్బులు ఇస్తాను డబ్బులు అన్నా. ఒక పాట పాడు వాళ్ళకి నవ్వుకోనికి. ఒక పాట పాడు మామా. విజయ్ అన్న పాట పాడు. విజయ్ అన్న మంచోదు. ఎటువైపు పోతుంది ఎలమంద, ఇది ఎటువైపు పోతుంది ఎలమంద, ఏ దారిలో పోతున్నా మెలమందో, ఏ దారిలో పోతున్నా మెలమందో. ఊపొచ్చే పాటలు అట్లాంటివి పాడినాం అనుకో, వాడు ఒప్పుకున్నాడు అనుకో, నాకు ఈ అన్ననే కావాలని వాడు ఎక్కువ అడిగినా నీకు ఇప్పించేస్తాను. మంచి పాట పాడు విజయ్ అన్న. పాడతాను ఇప్పుడు నుంచి పాడతా కొద్ది. నేను అంతా పెళ్ళి అయితే అన్నింటికి అన్ని A to Z పాడు, మంచి పాట పాడు. ఎక్కడ సార్ ఉండేది? వెంకటరమణ కానీ. కానీ ఇప్పుడు నువ్వు ఎట్లా అంటే వాడు కోపం అవ్వకుండా చూసుకోవాలి. ఉంటా షార్ట్ టెంపర్ అయిపోతాడు. ఎట్లా అంటే బరకడము పొరకడము అట్లా చేస్తుంటాడు. ఏమంటే అది వాళ్ళ నాయన డాక్టర్, లక్షలు ఉన్నాయి. అమెరికాలో కూడా వాళ్ళకి ఇల్లు ఉంది. విజయన్న భయపడాలా నువ్వు? అబ్బో కమలాసన్, నువ్వు లీనమైపోవాలా వాళ్ళ దాంట్లోకి. అది ఏం చేసినా కూడా నువ్వు దానికి రియాక్ట్ అవుతుండాలా. నువ్వు భయపడి అట్లా అన్న మంచోదు, మా అన్న మంచోదు.
విజయన్న నాకు కావాలి మామ తీసుకుపోతున్నాంలే, నాకు కావాలి. తీసుకొని పోతున్నాం విజయన్ననే తీసుకొని పోతున్నాము. నువ్వు ఏమన్నా గానీ డాడీకి కావాలా విజయన్ననే అని చెప్పు. అన్న పాత పాడతావు కదా, నన్ను నడిపిస్తావు కదా, బాగుంది. ఒక పాత పాడు. గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా. గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము, గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము. అది అన్న పాట బాగా పాడుతాడు. కావాలి. ఒక గుంత తోగేది ఉందన్నా, గుంత కూడా తోగాలి. ఇప్పుడు ఎంత నీకు 700 పోనీ? ఇక్కడ 700 ఇస్తా సార్. 700 నడుము వరకు తోగాలి. నడుము వరకు తోగాల. పొడుగు ఎంత? 6-3. 6-3 అంటే ఒక్కరికి దోగనికి రాదు కదా సార్. మరి అది గంపలో నుంచి ఉన్నాయి, గంపలు ఉన్నాయి. మంచి ఎత్తేనికి దోగనికి మంచి ఉండాలి, ఎత్తేయడానికి మంచి ఉండాలి. ఎత్తేనికి ఒక మంచి ఉన్నాడు, మంచి తోటమాలి ఉన్నాడు. అట్లా పర్వాలేదు సార్. ఎంత గంట కల్లా అయిపోతుందా? గంటన్నర దోగేసి నువ్వు ఊరికి వెళ్ళి మీరు మాట్లాడండి, నేను బట్టలు గిట్టలు ఇంటి దగ్గర చెప్పేసి వస్తావు. నేను వారానికి ఒకసారి వెళ్ళి రావచ్చు కదా మా ఊరు. నీకు సండే సెలవు, సండే సెలవు. నువ్వు మధ్యలో ఉడాయించినావు అనుకో, ఆధార్ కార్డు అన్ని పెట్టుకుంటున్నది. అదే నువ్వు మధ్యలో రాలేదనుకో సండే ఎక్స్ట్రా చేసుకోవాలా. మిగతా రోజుల్లో పెట్టుకుంటే సండే నువ్వు కంటిన్యూ పెట్టుకోవాలా. వారం నెలలో 4 సెలవులు. అది ఏమైందంటే ఈయన ఎక్కువసేపు ఇంత బాగున్నాడు కదా, సీరియస్ అయిపోయినట్టే ఒక మంచి ఉన్నాడు ఇంతకు ముందు. ఆ మంచినే ఏం చేసినాడంటే గొంతుకాయ కొరికినాడు. గొంతుకాయ కొరికి ఇడిపించినాం. ఇడిపించింటే అది నా పండ్లు కొద్దిగా తిక్క పండ్లు కదా, షార్ప్ అయి గొంతులకు దిగినాయి. ఆ మంచి చచ్చిపోయినాడు. ఆ మంచినే పూంచనీక డిక్కిలేదు బాడీ, ఆ మంచినే పూంచనీక పోతున్నాడు. నువ్వు ఎవరికి బయటికి చెప్పాలి. చెప్పొద్దు మామ. అన్న కావాలి, అన్న కావాలి. నాకు కోపం వస్తే కొరుకుతా. లేదులే, నువ్వు పాట మంచి పాడు, ఒక పాత పాడు. గాజువాకే పిల్ల మేము గాజులోళ్ళమే పిల్ల మేము. మంచిది పాదు. మంచి సాంగ్స్ కొంచెం ఊపు తెచ్చుకుంటా, కొంచెం గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ గంగూలీ సందులో గజ్జల కోట వేడెక్కి ఉన్నదే వెన్నెల మాట. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ మా చిలకమ్మ కోపం వస్తుంది మామ. నీళ్ళ అప్పుడు నీళ్ళు తగ్గుతాయి. నీళ్ళ ఎక్కువ హైపర్ అయిపోతుంటే అప్పుడు చేయగోరుకుని నీళ్ళు ఆపేస్తారు, మంచిగా అవుతాడు. మళ్ళా అంత తాగాకు, పెట్టుకో, పండుకో, కొంచెంసేపు కళ్ళు మూసుకో. కొరుకులానుంది. ఆ మంచి మళ్ళా వెళ్ళిపోతే రాడు. నేనేమంటారు అంటే మళ్ళీ వెళ్ళిపోతే రాడు. పెట్టుకున్నాము ఉంటా ఉంటా ఇక్కడ కొరకాలి. వద్దు
నీకోసం ఉంటా నేను, నీకోసం ఉంటా. నువ్వు సార్ ఇట్లా ఏమి మరి ఉంటా సార్. అదే బాధ అంటే పెట్టుకోది ఏంటని ఇప్పిండు సార్, మందు తాకినా నీకు ఆగు ఆగు, నువ్వు మళ్ళీ వెళ్ళిపోతాడు చూడు. నువ్వు అప్పుడే ఇట్లా చేస్తే కాదు, ఉండు మీ డాడీతో మాట్లాడినాక చేద్దాము. ఎట్లా అంటే అట్లమ్మా కావాలి. టిష్యూ టిష్యూ డిమ్ డిమ్, టిష్యూ టిష్యూ డిమ్ డిమ్, చీత పక్క దమ్ దమ్ అన్న మాన చీదన్న చీత పక్క దందం అను అన్న చీత పక్క డమ్ డమ్, చీత పక్క దమ్ దమ్, చీత పక్క డమ్ డమ్, చీత పక్క దమ్ దమ్, చీత పక్క డమ్ డమ్, దమ్ 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 చీత పక్క దమ్ 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 చీత పక్క. మంచోదు. ఆ పాట పాడి అందుకొని ఇది నాకెందుకు ఇక్కడ నొప్పులు వేస్తుంది అలా. ఎందుకన్నా మామ? ఏమో నొప్పులు వేస్తుంది. నాన్న కావాలి. ఏమైంది మామ? ఇక్కడ నొప్పులు వేస్తుంది. నాకు భయం అవుతుంది. నొప్పులు వేస్తుంది అలా. చూడు కొరుక్కుంటే ఎట్లయింది? నాకు ఏమి కాదు. మా అమ్మ కావాలి. ఏమన్నా ఛాతీ వస్తుంది. ఏమైనా ట్యాబ్లెట్ అన్నా తీసుకున్నట్టు కదా. నీకు ఒక్కటి మా అమ్మ కావాలి. ఊరికే ఏం కాదులే అదా. మామ కావాలి. నాకు కావాలి. మామ కావాలి. కూర్చోటో ఉంటుంది, లేపుతా మంచిని, ఆ మంచిని లేపుతా. లేపు మామని లేపు. లేదా ఒక్క చూసి కొత్తాకు చూసి లేపుతా ఉంటుంది కొంచెం ఉండు, లేపుతా ఉంటుంది కొంచెం ఉండు. ఉంటుంది లేపుతా మంచిది కాదు. లేపుతా ఉండు. చీత పక్క దమ్ దమ్, చీత పక్క దమ్ చీత పక్క దమ్ దమ్, చీత పక్క దమ్ దమ్, చీత పక్క దమ్ దమ్, చీత పక్క చీత దమ్ పక్క దమ్ దమ్. చీత పక్క దమ్ లేపుతా లేపు లేపుతా ఉండు. మరి నా పక్కన లేపన్నా లేపుతా ఉన్నది. లేపు లేపుతా మామ లేపు లేపుతా లేపు లేదా ఒక చూసి లేపుతా ఉండు కొంచెం ఉండు. అన్నా లేపుతా అన్నా లేపుతా లేపుతా ఉండరు కొంచెం ఉండు. కూర్చో కూర్చోండి, లేపుతా లేపుతా ఉండు, లేపుతా ఉండు. అలా నా లే లేనా మామ నాకు బాగా కావాలి. లేపుతా ఉండు కొంచెం ఉండు. లేపుతా ఉండు. ఏం కాదు ఏం కాదు. లేపుతా ఉండు. అమ్మ అమ్మ ఏమైందనా? అమ్మ కావాలి. ఏమైంది? చీత పక్క దమ్ దమ్ బాగా దమ్ముదాం. డోర్ ఓపెన్ చేయనా? ఏమన్నా? ఇంటికి వస్తున్నా, ఇంటికి వస్తా, ఇంటికి వస్తున్నా, ఇంటికి వస్తా. లేపుతుంది కదా. ఏమైంది? పాస్ వస్తా. నాకేమైంది? నువ్వే హార్ట్ వస్తుందని పడుకుంటుంది, నువ్వే హార్ట్ వస్తుందని పడుకుంటుంది. చీత పక్క పాస్ వస్తాను, ఆ? పాస్ వస్తాయి. వాళ్ళ నాయనతో మాట్లాడి పోదామా? పాస్ పోసాను ఒక్క నిమిషం, పాస్ పోసాను ఒక్క నిమిషం.
టెన్షన్కి నాకు ఉచ్చలు వచ్చే పాస్ పోస్తా ఎక్కడ పోను వద్దు అన్న వద్దు పాస్ పోస్తా ఒక్క నిమిషం ఇన్నే పోస్తా. మంచోదు పాస్ పోస్తా వాళ్ళ ఆయనతో మాట్లాడిపోదాం. పోనన్నా ఎక్కడ పోను తండ్రి ఇన్నే ఉంటా పాస్ పోస్తా ఒక్క నిమిషం నువ్వు కూడా ఉన్నావు బాడీ ఒక్కటి భూమి చేసిన పాస్ పోస్తా తండ్రి ఇన్నే పోస్తా పాస్ పోస్తా ఒక్క నిమిషం పాస్ పోస్తా నిన్నే ఒక్క నిమిషం అన్నా ఎక్కడ పోను పాస్ పోస్తా పాస్ వస్తున్నాయి టెన్షన్ కి పాస్ వస్తున్నాయి అన్న టెన్షన్ కి పాస్ వస్తున్నాయి అన్న టెన్షన్ కి ఎందుకు పాస్ పాస్ ఇన్నే పోస్తా తండ్రి ఎక్కడ పోనులే కాదు ఎక్కడ పోను పాస్ పోసి ఎక్కుతాను నేను వస్తానే వస్తా రానట్టు రానని చెప్తా కాదనా పాస్ పోసి ఎక్కుతాను దేవుడు వద్దు వద్దులే పాస్ పోసి ఎక్కుతాను వాళ్ళ నాన్నకాడు పోదాము. పాస్ పోసి ఎక్కుతాను నేను ఒక్క నిమిషం అన్నా అంటున్నా పాస్ పోసి ఎక్కుతాను ఇన్నే పోస్తా నీ ఎదురునే పోస్తా పాస్ నీ ఎదురుగానే పోస్తాను ఇడ నీ ఎదురుగానే పోస్తాను ఇడ నువ్వు కూడా రా. బాటల్లో వాటర్ లెటర్ పోస్తావు నీ ఇడ పోస్తావు మంచి నా పిల్లల సాక్షి అన్న పాస్ పోస్తా ఓకే పాస్ పోస్తా ఒక్క నిమిషం ఉండు పాస్ పోస్తా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్న పాస్ పోస్తా ఎక్కడ పోను ఊరని ఆ ఇంజక్షన్ వేసుకొని పో. ఇంజక్షన్ ఏం చేసుకుంటావు ఉరకలేవి ఎక్కువ ఇంజక్షన్ నేనేందు నువ్వేందు ఇంజక్షన్ అంటావు నేను వచ్చి పూస్తున్నా అంటే పోనంటే ఉంటా పోను ఉంటా ఉంటా పాస్ ఇంజక్షన్ లాగా పెట్టవద్దు పాస్ పాస్ పోస్తా ఉండు పాస్ పోస్తా ఉండన్నా దూరం పని పాస్ పోస్తా ప్రామిస్ పోస్తా పాస్ పోస్తా సరే 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 అది పాస్ పోస్తాను ఒక్క నిమిషం ఇదంతా తమాషా చేస్తున్నా. సరే సరే పాస్ పోస్తాను ఒక్క నిమిషం పాస్ పోస్తా ఒక్క నిమిషం నాకు పాస్ పోస్తాను దేవుని తోడు పాస్ పోస్తా పాస్ పోస్తా ఒక్క నిమిషం పాస్ పోస్తా ఒక్క నిమిషం పాస్ పోస్తాను ఒక్క నిమిషం కాదన్నా నీతో చేసినంతసేపు అంతా తమాషా. సరే నన్ను ఒక్క నిమిషం ఒంటి పోసి నువ్వు ఎంత చెప్పారో నాకు పోనక్కడ కాలు చేతులు పోనక్కడ పాస్ పోస్తాను రోజు గాని నీతో తమాషా చేస్తున్నాము. నిన్ను ఎక్కడ తీసుకుపోతలేను తీసుకునే చోట వదిలేస్తాం. మంచి ఏం తిక్కుడు అంతా ఇదంతా చూడు పాస్ పోస్తాను ఒక్క నిమిషం అన్న కాళ్ళు ఎందుకు కొరుకుతున్నాయి? పాస్ పోస్తే నాకు టెన్షన్ తెగిపోతుంది అన్న పాస్ పోస్తా ఏమనుకో పాస్ పోస్తాను తిక్కోని కాదు నేను మంచోడ్నేగా అట్లా పాస్ పోస్తా ఒక్క నిమిషం అన్న బాగా కొంచెం నమ్మునన్ని పాస్ పోసినా కూర్చుంటా టెన్షన్ పాస్ పోస్తాను ఒక్క నిమిషం ఇది ఒక్క నిమిషం ఒక మాట చెప్పేసి నువ్వు ఒక 2 మాటలు మాట్లాడు. మనము యూట్యూబ్ లో తమాషా వీడియోలు చేస్తుంటాం ఇట్లా గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కకూడదు అని చెప్పేసి. ఓకే నువ్వేం టెన్షన్ పడాక ఇప్పుడు ఏం చెయ్యం నీకు. నువ్వు కూడా చెప్పు ఇట్లా గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు. చెప్పు గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి దయచేసి. టాక్సీ బస్సు ఆటోలో టాక్సీ బస్సు అవి అట్లాంటివి ఎక్కొద్దండి. బస్సు ఎక్కండి గుర్తు తెలియని వాహనాలు ఎక్కొద్దండి. ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అన్నలకు షేర్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది. ఓకే కదా? ఓకే అన్న. ఐ లవ్ యూ చెప్పనా ఐ లవ్ యూ బ్రదర్స్ చిల్డ్రన్స్ ఐ లవ్ యూ బ్రదర్స్ చిల్లోచన